అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి, ఒక్క స్పూన్ పండుమిరపకాయల కారం వేసుకొని తిన్నామంటే అమృతమే. అలా అమృతం లాగా ఉండే పండుమిరపకాయల రెసిపీని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. పండుమిరపకాయల కారం కోసం బాగా పండిన టమోటాలు ఒక 5-6 తీసుకున్నాను. అలానే బాగా పండిన పండుమిరపకాయలు కూడా ఒక 20 తీసుకున్నాను. బాగా పండిన 6 టమోటాలకు 20 పండుమిరపకాయలు కరెక్ట్ కొలత. ఈ పండుమిరపకాయలు కారంగా ఉండాలి, అలానే బాగా పండినవై ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పండుమిరపకాయలు అలానే టమోటాలు చిన్నగా లేకుండా ఇలా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. టమోటాలను అయితే ఒక్కొక్క టమోటాని 4 ముక్కలుగా కట్ చేశాను. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ లేకుండా 1 స్పూన్ జీలకర్ర అలానే 1/2 స్పూన్ మెంతులు వేసేసి డ్రై రోస్ట్ చేయాలి. లో ఫ్లేమ్లో బాగా డ్రై రోస్ట్ చేయాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసి చల్లారనివ్వాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసి ఇందాక కట్ చేసుకున్న పండుమిరపకాయలు వేసేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేగనివ్వాలి. వేగేటప్పుడు జాగ్రత్త, మంట హై ఫ్లేమ్లో పెట్టి వేపాము అంటే ఘాట్ వస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఘాట్ అనేది లేకుండా బాగా వేగనివ్వాలి. ఆ వేగిన పండుమిరపకాయలని కూడా పక్కన ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ లోనే ఇందాక కట్ చేసుకున్న టమోటాలు వేసేసి 1 స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసి కొద్దిగా చింతపండు వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. టమోటాలు బాగా పండినవి కాబట్టి మగ్గడానికి అస్సలు టైం పట్టదు, తొందరగానే మగ్గిపోతాయి. ఇవి మగ్గే లోపల ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్న జీలకర్ర మెంతులో మిక్సీలో వేసేసి పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇదే పౌడర్లోనే ఇందాక వేయించుకున్న పండుమిరపకాయలు కూడా వేసేసి అలానే ఒక 5 లేదా 6 తెల్లగడ్డలు వేసుకోవాలి. ఇంకా మీకు నచ్చితే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, పండుమిరపకాయలు కూడా టమోటాలతో కలిపి వేయించుకోవచ్చు కదా అని. పండుమిరపకాయలు టమోటాలతో కలిపి వేయిస్తే గ్రైండ్ చేసేటప్పుడు సరిగా గ్రైండ్ అవ్వవు. అందుకని పక్కన వేయించి గ్రైండ్ చేశాను. అవి గ్రైండ్ అయ్యే లోపల మనకు టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇలా బాగా మగ్గిన టమోటాలు చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. తొందరగా చల్లారాలి అంటే ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. నేను టమోటాలు రూమ్ టెంపరేచర్ లేకి వచ్చేంత వరకు అలానే వదిలేసాను. ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత ఇందాక మిక్సీలో వేసిన పండుమిరపకాయలతో పాటు టమాటాలు కూడా వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా వద్దు, కచ్చా పచ్చగా ఉండాలి. చట్నీలైనా పచ్చళ్ళైనా మరీ మెత్తగా ఉంటే టేస్ట్ బాగుండదు. ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగా రావాలి అంటే ఇంకా రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ రెసిపీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసేసి 1 స్పూన్ దాకా సాసవలు అవి కొద్దిగా చిట్పట్లు ఆడిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పండుమిరపకాయల టమోటాల పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఈ రెసిపీకి నేను రిఫండ్ ఆయిల్ వాడుతున్నాను. మీకు నచ్చితే గ్రౌండ్నట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా వేగిన తర్వాత కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ జార్ లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే ఒక 15 లేదా 20 డేస్ వరకు నిలువ ఉంటుంది. ఈ రెసిపీ రైస్ లెక్కే కాకుండా చపాతీ ముద్ద వేటి లెక్కైనా కాంబినేషన్ గా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.